నమస్కారం గురువు గారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు, శత్రునాశనోస్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రత్యేకంగా చాలా అంగరంగ వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఈ రోజుకు సంబంధించి విధి విధానాలు ఏంటి, పూజా విధానంలో పఠించాల్సిన నియమాలు ఏంటి అంటారు? ఒకటి ముందుగా మీకు ఇక్కడ విధి విధానం అంటే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగా షష్ఠి సప్తమి 3 రోజులు బ్రహ్మచర్య దీక్ష ఉండాలి. అలా లేని వాళ్ళకి పూజ నిష్ఫలం. 3 రోజులు దీక్ష బ్రహ్మచర్య దీక్ష లేని వాళ్ళకి నిష్ఫలం. ప్లస్ 3 రోజులు కూడా ఒకటే పూట భోజనం చేయాలి, మధ్యాహ్నం ఒకటే పూట భోజనం. ఈ 3 కూడా బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కేవలం కాముకమైన బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యం అంటే కోరిక లేకుండా ఉండడం. అది ఒక కామం మీరికే వెళ్ళిపోయారు అందరూ. కామం భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అనేటువంటి భావనకి వెళ్ళి అది కాదు. బ్రహ్మచర్యం అంటే ఎటువంటి కామాపేక్ష లేకుండా ఉండేటువంటి బ్రహ్మచర్యం అంటారు. దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా భార్యాభర్త దూరంగా ఉండాలి అనేది బ్రహ్మచర్యం కాదు. అది కూడా బ్రహ్మచర్యంలో భాగం తప్ప కామాపేక్ష లేనటువంటి తత్వం. అది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఏంటంటే అమ్మవారికి సుబ్రహ్మణ్య లింక్ ఎక్కువ, శివుడికి గణపతి లింక్ ఎక్కువ. వీళ్ళిద్దరు భోళాశంకర టైప్. పోలే ఎక్స్క్యూజ్ పర్లేదులే నాన్నవాడు నీళ్లు పోయి నాన్న ఎడంచేత్తో పోసాడు, నాన్న పర్లేదు లేదా నీళ్ళు పోసాడు కదా అని తండ్రి అంటే, ఒరే వీడు గరిక సరిగ్గా పెట్టలేదు నీకంటే, పర్లేదు నాన్న 4 పెట్టాడులే గరిక, నాకు 2 కింద పడ్డాయని ఈయన ఇద్దరు ఉంటారు. అది అమ్మవారి దగ్గరికి వచ్చేస్తే ఒక్క క్షణం నీ దృష్టి మళ్ళినా సరే ఆవిడ అక్కడ ఆ క్షణాన్ని ఆ కార్యక్రమం ఆపేస్తుంది. అసలు అమ్మవారి పూజలో చాలా నిష్ఠాగరిష్టంగా ఉండాలి మనం. అసలు కించిత్ తేడా వచ్చినా ఎక్కడో దెబ్బ కొడుతుంది అది. అలాగే ఆయన సుబ్రహ్మణ్య స్వామి, ఈ అమ్మ కొడుకులు ఒక టైపు, ఈ తండ్రి కొడుకులు ఒక టైపు, ఇద్దరు కూడా. గణపతి శివుడు ఒకటి, దుర్గా అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకటి. ఇద్దరు ఒకే కోవలోకి. కోపం వస్తే హై లెవెల్ కోపం, శాంతం వస్తే హై లెవెల్ శాంతం. శివుడి కంటే శాంతం ఎక్కువ, శివుడి కంటే కోపం ఎక్కువ ఇద్దరికి. ఏదో మనకి ఆంజనేయ స్వామి చెప్తుంటారు కొంతమంది. ఒక ఆయన పిలిచి హనుమాను వెళ్ళి రాగానే హనుమ ఎటు వెళ్ళిపోయి వస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళావంటే మీరు వెళ్ళరమ్మన్నారు, వెళ్ళి వచ్చాను అంటాడు. ఎక్కడికి వెళ్ళావంటే సముద్రం మీదకి వెళ్ళి వచ్చా అంటాడు. అంటే అలా చెప్పకముందే వెళ్ళి వచ్చేస్తుంటాడు. అంతకంటే వేగవంతమైనాడు సుబ్రహ్మణ్య స్వామి. అసలు తల్లి ఆజ్ఞను ఇట్లా పాటించగలిగే అవకాశం. పరశురాముడి కంటే ఎక్కువ తత్వమైంది పరుషం ఉన్నటువంటి వాడు. అంటే పౌరుషం ఉన్నటువంటి వాడు పరుషం ఉన్నవాడు. పరుషం అంటే ఆయుధం, తన వేలు అంటారు, దాని ఆయుధాన్ని వేలు అంటారు. ఆ వేలుతో కొడితే అది ఎక్కడెక్కడ సహస్ర శిఖాన్ని ఖండం చేసి, అంటే దాచున్నటువంటి మెడల్ని ఖండ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసి నిలబడుతుంది ఆ వేలు అనేది. అంతటి బలం అది. ఆ వేలుతోని, అంటే ఆ యొక్క త్రిశూలం, ఆ యొక్క బల్లెముతోని ఆయన అనేక మంది రక్షణ కూడా చేస్తాడు. అది చూశామంటే చాలు, పాములు కానీ ఇతరత్ర జంతువులు కానీ భయంకరమైన వస్తువులు కానీ బ్రహ్మరాక్షసులు సరే అక్కడ ఆగిపోవాల్సింది. అటువంటి శక్తి ఉన్నవాడు, శక్తియుడు, శక్తిమంతుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దీక్ష అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఇది మ్యాక్సిమంగా మీకు మణిసూక్తంతో చేస్తారు. ఎస్తే ఏ మన్యో విదద్వద్రసాయక సహభోజ పుష్యతి విశ్వమానుషక్ అనేటువంటి కొన్ని మణిసూక్త మంత్రాలు ఉంటాయి. ఈ మణిసూక్త మంత్రాలతోనే ఆయన అర్చన చేస్తారు. ఆయనకి ఇంకొకటి షడావర్చన అంటుంది. దానికి షడావరణ అర్చన. ఆయనకేదో అన్ని బీజాక్షరాలు, హ్రీం శ్రీం క్లీం బ్లూం బ్లూం అన్ని ఒక బీజాక్షరాలతో ఆయనకి మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా దాన్ని పఠన చేస్తూ మణిసూక్తంతో ఆయన సంపుటి చేసి ఆయనకు ఒక్కొక్క దీపాలంకారం చేసుకుంటూ ఆయన అభిషేకం చేయడం విశేషంగా ఉంటుంది. సో కాబట్టి 3 రోజులు బ్రహ్మచర్య దీక్ష. అంటే ముందు రోజు, మర్నాడు 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అసత్యం ఆడకూడదు, మౌనం, తక్కువ మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలా తక్కువ మాట్లాడుతూ స్వామివారిని మనం షడావరార్చన అంటారు. షడావరణ అర్చన అంటే 6 రకాల అర్చనలు ఉంటాయి ఆయనకి. ఈ అర్చనలు చేసుకోవాలి. దాంట్లో దీపం చాలా ప్రధానమైనది. దీపార్చన చాలా విశేషం. ఆయన దీపార్చనలు 21 రకాల దీపాలు పెడతారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక్కొక్క దీపం. ఫస్ట్ ఒక దీపం, తర్వాత 2 దీపాలు, తర్వాత 3 దీపాలతో ఇలా ఆయనకి దీపార్చన బ్రహ్మాండం ఉంటుంది. అందుకే మీకు తిరుత్తణిలో కానీ పళనిలో రెండిట్లలో మీకు స్వామివారికి దీపసేవ ఉంటుంది. అద్భుతమైనటువంటి సుందరాకారుడు, అద్భుతమైనటువంటి సుందరాకారుడు. మీకు కనిపించేటువంటి బుగ్గలు ఉంటాయి కదా ఆయనకి, అటువంటి బుగ్గలే ఉంటాయి. నిజంగా అటువంటి బుగ్గలే ఉంటాయి. అంతటి అందమైనటువంటి శరీరం దేవతలలో ఎవరికి లేదు, ఈ దేవసేనుడికి ఒక్కడికి ఉంది. సో ఇటువంటి సుందర రూపం కలవాడు. చాలామంది అంటారు ఆయన పెళ్ళైంది కదా, దేవసేన సమేత అంటారు కదా. ఈ షణ్ముఖ పీఠాలలో, షణ్ముఖ స్థానాల్లో ఒక దగ్గర వల్లి దేవసేన పెళ్ళైంది కదా. ఆయనకి తిరుచెందూరు ఇక్కడ ఉంటుంది, ఆయనకి తిరుపరం కుండ్ర దగ్గర ఆయనకి ఇద్దరు పెళ్ళైంది కదా అంటారు. ఆయనకి ఈ గణపతికి కానీ మన సుబ్రహ్మణ్య స్వామి కానీ పెళ్ళి ప్రత్యక్షమైనటువంటి వాళ్ళు కారు. వాళ్ళు వల్లి దేవసేన అనేది ఆయన యొక్క జ్ఞానము, శక్తి అని అర్థం. అన్నింటినీ భార్యగా అంటే తనలో కలుపుకున్నవాడు అని అర్థం. రియల్గా బ్రాహ్మణులు కాదు, ఆయన బ్రహ్మచారి. ఆజన్మ బ్రహ్మచారి అయినా గణపతి కూడా ఆజన్మ ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు. ఇంకొంతమంది శివునికి పాపం గంగను కూడా తీసుకొచ్చి పెట్టమని చెప్తారంటారు. గంగాధరుడు ఆయన తప్ప గంగా సమేతుడు కాదు. ఆయన పార్వతీ సమేతుడు మాత్రమే. ఆయనకి ఏకపత్ని వ్రతుడు. ఆయన రాముడి కంటే ఏకపత్ని వ్రతం అయింది. కాబట్టి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా వల్లి దేవసేన అంటే ఆయనకు శక్తి,
జ్ఞానం ఉన్నటువంటి తత్వంతో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని భార్యలు అంటే అంతరంగంలో నిలుపుకున్నవాడు కాబట్టి వాళ్ళ వల్లి దేవసేన సమేత అని చెప్తారు అక్కడ. సరే మన వాళ్ళు భార్యలుగా పెట్టేసి ఇద్దరిని తనలో కలుపుకున్నట్టు భార్యలుగా పెట్టేసి పెళ్లి చేస్తుంటారు, అది వేరే విషయం. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, అలా మనకి ఒక క్షేత్రంలో ఇలా జరుగుతుంది. అలాగే గణపతికి కూడా సిద్ధి బుద్ధి సమేత గణపతి అంటారు. సిద్ధి బుద్ధి అనేది ఆయనకి ఉన్నటువంటి ఆలంబనం, ఆయనకు ఉన్నటువంటి లక్షణం అది. ఆ సిద్ధిని బుద్ధిని కలిగించేవాడు కాబట్టి ఆ రెండింటిని భార్యగా వీళ్ళు అనుకొని ఆయన కూడా పెళ్లి చేస్తుంటారు. కానీ ఇద్దరు కూడా బ్రహ్మచారులు. ఇది లౌకికమైనటువంటి విషయంలో వల్లి దేవసేనతో వివాహం. ఇక్కడ మరి వివాహం చేయవచ్చా? చేసుకోవచ్చు, పోయేదేముంది. ఇప్పుడు బొమ్మల పెళ్లి చేయట్లా, బొమ్మల పెళ్లి చేసినట్టుగానే ఉంటుంది. అంటే పిల్లలు ఎంత సంతోషపడుతున్నారో, చిన్నపిల్లలు బొమ్మల పెళ్లి చేసి సంతోషపడతారు. నేను సన్నాయి తెస్తారు అని తెస్తారు, అక్కడ బొమ్మలు పెట్టుకుంటారు, సంతోషపడుతున్నారో. అమ్మవారికి అయ్యేవారికి మన పిల్లలమే కదా, మనం చేసే పెళ్లి వాళ్ళు వేడుక చూస్తుంటారు అంతే తప్ప నిజమైన పెళ్లి తిరుమలలో జరిగే పెళ్లి మనకి పెళ్ళి కాదు, అది బొమ్మల పెళ్లి లాంటిది మాత్రమే. ఈ విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ మనం. అలా ఈ 3 దీక్షగా ఉంటూ షడావరణార్చన చేసుకుంటూ స్వామివారికి దీపారాధన చేస్తూ, స్వామివారికి మనకి గుగ్గిలం అంటారు, తెలంగాణలో గుగ్గిలం అంటే మనకి సాంబ్రాణి. ఈ సాంబ్రాణి పొగ స్వామివారి నివేదన చేసిన రోజు. ఇక్కడ స్వామివారికి విశేషంగా మిరియాల పొడితో చేసే పదార్థం ఇష్టం. మిరియాల పొడితో చేసినటువంటి పదార్థం, మిరియాలతో ఉన్నటువంటి పాయసం కానివ్వండి, మిరియాలతో ఉన్నటువంటి కదంబం అంటారు, దాన్ని కొదంబం కానివ్వండి, కొంత పెడుతుంటారు స్వామివారికి. అంటే మన దగ్గర కిచిడి అంటారు, కొంత దాన్ని అరవేయడం కూడా ఇష్టం ఆయనకి. అంటే సగం ఉడికినటువంటి అన్నంతో బెల్లం పాయసం పాకం కూడా ఆయన చాలా ఇష్టం. ఈ పదార్థం అందులో మిరియాలు ఉండాలి, మిరియాలు యాలకులు, ఈ పదార్థం ఈయనకి చాలా ఇష్టం. అలాగే మీకు ఈ బెల్ల పానకం చాలా ఇష్టం ఈయనకి. అలా పెట్టి స్వామివారి అర్చన చేసి సాంబ్రాణి పోతానికి ధూపం కావాలి, చాలా ధూపం. ఎందుకంటే శాంతం కావాలి, ఆయన చాలా ఉన్మత్తుడై ఉంటాడు, అంటే కోపధారి. అటువంటి వ్యక్తిని మనం శాంత ప్రదర్శన చేసుకొని అప్పుడు ఆయనకి మంగళహారతి ఇచ్చినప్పుడు దివ్య మంగళ స్వరూపానికి అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క మనం సేనానాయకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ముఖ్యంగా మనకు కలిగేది ఆడవాళ్లకు ఉండేటువంటి కుజదోషాలు, అలాగే మగవాళ్ళకు ఉండేటువంటి కుజదోషాలు నివారణ కలుగుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండేటువంటి రజోదర్శన దోషాలు, అంటే మా అమ్మాయి 16 ఏళ్ళు వచ్చాయండి, ఇంకా అమ్మాయి రజస్వలు అవ్వలేదు, మెచ్యూర్ అవ్వలేదు అన్నప్పుడు ఈ పూజ చేయడం వల్ల తొందరగా రక్త సంబంధిత దోషాలు తొలగిపోతాయి. ఇంకా ముఖ్యమైనది ఎవరెవరికైతే, ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, మనకి ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నారో ఈ హాస్పిటల్లో తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి పెట్టండి విగ్రహం. డాక్టర్స్ అందరూ కూడా మీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరూ కూడా ఈ హాస్పిటల్ దగ్గర ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టండి. మీ దగ్గర వచ్చే పేషెంట్స్ మళ్ళీ రారిగా, అంటే బిజినెస్ పోతుంది కాదు, మీ హస్తవాస అంత బాగా ఉంటుంది. అంటే స్వస్థత చేకూరాలుగా రోగికి పదే రావడం ఎందుకు. కాబట్టి అలా మీకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. తప్పకుండా మీకున్నటువంటి రోగికి రోగం తొందరగా, అంటే ఎముకలకి, బొక్కలకి, రక్తానికి సంబంధమైనటువంటి సమస్త రోగాల్ని హరించేవాడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈ దోషాలను పోగొట్టుకునే అవకాశం. రెండోది ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నప్పుడు మామిడాకులు కట్టినట్టుగా ప్రతి ఇంట్లో మామిడాకులు ఉన్నాయి. మామిడాకులు కట్టినట్టుగా మామిడాకులు ప్రతి ఇంట్లో మామిడాకులు వచ్చేసినాయి. ఈ మామిడాకుల దౌర్భాగ్య స్థితిని పోగొట్టడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు అవుతాడు. ఆయన పూజించిన వారికి తప్పకుండా అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, అలాగే శుభ సత్సంతాన ప్రాప్తి. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళకి ఇంకా కొంతమంది నాకు అబ్బాయి పుట్టలేదు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అటువంటి అంటే మానసికమైనటువంటి జబ్బు, అది కూడా వాళ్ళకు కూడా పుత్ర సంతానం కోసం నేను పూజ చేయొచ్చు. అది విషయం. అంటే అబ్బాయి గొప్పోడు, అమ్మాయి గొప్పదని చెప్పడం కాదు. అమ్మాయి ఎప్పుడైనా కూడా శ్రేష్టమైనది, అనాది నుంచి కూడా అమ్మాయి శ్రేష్టమైనది. కానీ బీజం ప్రధానం కదా, కాబట్టి పురుషుడు ఉండాల్సిందే. కాబట్టి పురుషుడు కావాలి కాబట్టి ఆ ఇంట్లో 3 అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండాలి కాబట్టి అబ్బాయి మంచిది అంటా నేను, అమ్మాయి చాలా శ్రేష్టం అని చెప్తా నేను. తప్పకుండా. సో చెప్పినట్టు ఈ పూజా విధానం పఠిస్తే మంచిది అంటారు. అండ్ మీరు చెప్పినట్టు ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్య పఠించడం అనేది మ్యాండేటరీ. తప్పనిసరి. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం ఆనంద సిద్ధిరస్తు. సర్వం శ్రీ కుమారస్వామి దేవతార్పణమస్తు.